తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 22న కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉప సర్పంచ్లకు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఉప సర్పంచ్కు చెక్ పవర్ను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంతో కొత్తగా ఎన్నికైన ఉప సర్పంచ్లకు తీరని నిరాశను మిగిల్చిందని చెప్పొచ్చు. 2025 పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి విపరీతమైన డిమాండ్ పెరగడానికి ఈ జాయింట్ చెక్ పవర్ ప్రధాన కారణమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో కొత్తగా ఎన్నికైన ఉప సర్పంచ్లకు తీరని నిరాశను మిగిల్చిందని అందరూ అంటున్నారు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామంలో పనులకు నిధులు విడుదల కావాలంటే సర్పంచ్ అలాగే ఉప సర్పంచ్ కు జాయింట్ చెక్ పవర్ అధికారం ఉండేది. సర్పంచ్ తో పాటుగా ఉప సర్పంచ్ కూడా సంతకం చేస్తేనే నిధులు విడుదల జరిగేది. అయితే తాజాగా ఈ హోదాను ఉప సర్పంచ్లకు రద్దు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉప సర్పంచ్లు నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న ఈ జీవోను ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. దీనిపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ఇటువంటి ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని వారు పేర్కొన్నారు.